ఆశ్చర్యపరిచే మన దేవాలయ విశేషాలు. సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయం అసంబ దేవాలయం, అస్సాం, కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్నప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి. నీటితో దీపం వెలిగించే దేవాలయం మధ్యప్రదేశ్, గడియా ఘాట్ మాతాజీ మందిర్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది. ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంది. స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం కేరళ శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శ్రయణ మందిరం. 12 ఏళ్లకొకసారి పిడుగుపడే తిరిగి అత్తుకునే దేవాలయం బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్. సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం, కొల్హాపూర్ లక్ష్మీ దేవస్థానం, బెంగళూరు గవిగంగాధర్ దేవస్థానం, అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానం, మొగలేశ్వర్ కోదండరామల దేవాలయం కడప జిల్లా. నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు మహానంది, జంబుకేశ్వర్, బుగ్గల రామలింగేశ్వర్, కర్ణాటక కమండల గణపతి, హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం, బెంగళూరు మల్లేశ్వర్, రాజరాజేశ్వర్, బెల్లంపల్లి శివాలయం, స్థితగంగా. నిరంతరం జ్వాల రూపముగా వెలుగుతూ దర్శనమిచ్చే ఆలయాలు అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి, నిరంతరం జ్వాలనిచ్చే అరుణాచలేశ్వర్, మంజునాథ్, శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్, స్త్రీ వలె నెలసారి అయ్యే అస్సాం కామిక్య అమ్మవారు, కేరళ దుర్గామాత. రంగుల మారే ఆలయం ఉత్తరాయణం, దక్షిణాయనంలో రంగుల మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగులు మారే తూర్పు గోదావరి పంచరామ సోమేశ్వరాలయం. పాపాలు పుణ్యాలు బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్నగా మారేది ఇక్కడే. నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు కాణిపాకం యాగంటి బసవన్న, కాశీ త్రికంబేశ్వర్, బెంగళూరు బసవేశ్వర్, బిక్కువోలు లక్ష్మీ గణపతి. స్వయంభుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాథ్, 6 నెలలకు ఒకసారి తెరిచే బద్రీనాథ్, కేదార్నాథ్, గృహకాళేశ్వర మందిర్. ఒంటి స్తంభముతో యుగంధానికి గుర్తుగా ఉండే పుణ్య కేదారేశ్వర్. ఇక్కడ వేసవి వేడిలో కూడా నీరు చల్లగా ఊరుతుంది. రూపాలు మారే ఉత్తరాఖండ్ రోజుల్లో 3 రూపాలు మారే దారీదేవి. మనిషి శరీరం వల్లే ఉండే ఆలయాలు హేమచల నరసింహస్వామి, శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరి దేవి. మనిషి వలె గుటకలు వేస్తూ పానకం తాగే పానకాల నరసింహస్వామి. ఛాయ విశేషం ఛాయ సోమేశ్వరం స్తంభం నీడ ఉంటుంది. అబ్బి విరూపాక్షేశ్వర్ గోపురం నీడ నివసాడల్లో ఒక చోట పడుతుంది. బృహదేశ్వరాలయం నీటిలో తేలే విష్ణువు టన్నుల బరువు ఉంటుంది. నేపాల్. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కాంచి, చిలుకూరు బాలాజీ, పండరీనాథ్, భద్రాచలం, అన్నవరం. పూరి పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవుణ్ణి స్మరించగానే గుమగుమలాడే పూరి ప్రసాదం. ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశంలో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. నమ్మండి, దేవుడు నడయడే నేల ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.